మహానగరంలో వన మహోత్సవానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అధికారులు. జూలై నెలలో ప్రారంభం కానున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా భారీగా మొక్కలు నాటడానికి ప్లాన్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఉన్న 42 నర్సరీల్లో భారీ ఎత్తున మొక్కలు సిద్ధం చేశారు. కొత్తగా విస్తరించిన హెచ్ఎండిఏ పరిధిలో 4.5 కోట్ల మొక్కలు నాటడానికి అధికారులు రెడీ చేస్తూ ఉండగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మరో 25 లక్షల మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు చెరువులు పార్కులకు చిరునామాగా ఉన్న సిటీ కాలుష్య నగరంగా మారుతోంది. దాదాపు 1 కోటికి చేరువవుతున్న వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్తో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి చెట్ల పెంపకం చాలా కీలకంగా మారింది. దీంతో ప్రభుత్వం జూలై 1 నుంచి వన మహోత్సవానికి కార్యాచరణ సిద్ధం చేసింది. హెచ్ఎండిఏకు నర్సరీల్లో మొత్తం 4,94 లక్షల మొక్కలున్నాయి. వీటిని పెంచి అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయడం, నాటడానికి ఖర్చంతా హెచ్ఎండిఏనే భరించనుంది. ఈ మొక్కలను పార్కులు, చెరువుల చుట్టుపక్కల, జాతీయ రాష్ట్ర రహదారులు, ప్రభుత్వ సంస్థల్లోని ఖాళీ స్థలాల్లో, సెంట్రల్ మీడియన్లు, అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల్లో నాటనున్నారు. మిగిలిన మొక్కలను ప్రజలకు పంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. హెచ్ఎండిఏ పరిధిలోని 64 పార్కుల్లో 36 లక్షల మొక్కలు నాటనున్నారు. 108 అవెన్యూ ప్లాంటేషన్ ప్రాంతాల్లో 30,90,000 మొక్కలు, 421 కిలోమీటర్లున్న రోడ్ల వెంబడి 69,89,000 మొక్కలు, 24 చెరువుల వద్ద 9,47,000 మొక్కలు నాటనున్నారు అధికారులు. 17 ప్రభుత్వ ఆఫీసులకు చెందిన ఖాళీ స్థలాల్లో 20 లక్షల మొక్కలు, 28 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల్లో 34 లక్షల మొక్కలు నాటనున్నారు. ఇక మిగిలిన 2,49,000 మొక్కలను ప్రజలతో పాటు ప్రైవేట్ సంస్థలకు పంపిణీ చేయనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి ప్లాన్ చేస్తోంది. మొత్తం 6 జోన్లలో 25,52,000 మొక్కలు నాటడానికి సిద్ధమవుతోంది. బల్దియా పరిధిలోని పార్కులు, సెంట్రల్ మీడియన్స్, ఖాళీ స్థలాలు, కాలనీ పార్కులు, చెరువులతో పాటు రోడ్ల పక్కన మొక్కలు నాటాలని నిర్ణయించారు. అత్యధికంగా కుకుట్పల్లి జోన్లో 6,25,000 మొక్కలు నాటనున్నారు. ఆ తర్వాత శేర్లింగంపల్లి జోన్లో 6 లక్షలు, ఎల్బీ నగర్లో 4,53,000 మొక్కలు, చార్మినార్ జోన్లో 3,23,000, సికింద్రాబాద్ జోన్లో 3 లక్షలు, ఖైరతాబాద్ జోన్లో 2.5 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు అధికారులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తామంటున్నారు అధికారులు.